మీడియా ప్రకారం వచ్చేసరికి నేను సరికొత్త హైలక్స్ తీసుకొని మోస్ట్ అవైటెడ్ కార్, అందరికి నచ్చిన ఆఫ్ రోడింగ్ అండ్ ఆథెంటిక్ ఆఫ్ రోడ్ ఎక్స్పీరియన్స్ ఆఫర్ చేసే ఏకైక పికప్ ట్రక్ అనమాట. ఈ ప్రైస్ లో ఎటువంటి అసలు మోడలే లేదు. దీనికి ఉన్న కల్ట్ ఫాలోయింగ్ నిజంగా ఒక రేంజ్ లో ఉంటుంది. మన ఆర్జీవీ ఫిల్మ్స్ కున్నంత కల్ట్ ఫాలోయింగ్ ఈ యొక్క వెహికల్ ఎంజాయ్ చేస్తుంది. మీరు చూడొచ్చు దీంట్లో మార్పులు చాలా సిగ్నిఫికెంట్ చేంజెస్, కాంప్రిహెన్సివ్ మేక్ ఓవర్ అనమాట. ముందు టొయోటా బ్యాజింగ్ వెళ్ళిపోయింది, టొయోటా లోగో వచ్చేసింది. ఈ గ్రిల్ అనేది చాలా ప్రామినెంట్ గా ఉంది, చాలా ఫ్యూచరిస్టిక్ గా ఉంది. సో ఫ్రంట్ వ్యూ చూసినట్లయితే చాలా చాలా బల్కీ లుక్ అనేది మనకు కనిపిస్తుంది. మాన్స్టర్ ట్రక్ ఫీల్ వస్తుంది. హెడ్ ల్యాంప్ లేఅవుట్ అనేది చాలా చాలా షార్ప్ అండ్ స్లీక్ డిమీనర్ ఇచ్చారు, మనకి స్టైలింగ్ ఇచ్చారు ఫ్యూచరిస్టిక్ గా. అండ్ ప్రొజెక్టర్ ల్యాంప్స్ ఉన్నాయి. అండ్ అదే ఫ్రంట్ గ్రిల్ ట్రీట్మెంట్ కానీ, ఈ ఫ్రంట్ బంపర్ ట్రీట్మెంట్ కానీ, అప్రోచ్ యాంగిల్ కానీ, డిపార్చర్ యాంగిల్ కానీ, గ్రౌండ్ క్లియరెన్స్ కానీ ఒక ప్రాపర్ ఆఫ్ రోడ్కి కావాల్సిన క్యారెక్టరిస్టిక్ వితౌట్ ఎనీ రిస్ట్రిక్షన్స్, వితౌట్ నో హోల్డ్స్ బార్డ్ ఆఫ్ రోడింగ్ ఎక్స్పీరియన్స్, ఆథెంటిక్ ఆఫ్ రోడింగ్ ఎక్స్పీరియన్స్ అనేది ఇది ఆఫర్ చేస్తుందని చెప్పవచ్చు. అండ్ పర్పస్ బిల్ట్ వెహికల్ అనమాట. మీరు చూడొచ్చు అసలు స్టార్స్ చూడండి, ఈ అప్రోచ్ యాంగిల్ చూడండి, ఎటువంటి టెరైన్ అయినా ఈజీగా ఇట్ కెన్ కాంకర్ అనమాట. అండ్ 360 డిగ్రీ కెమెరా ఒక మెయిన్ ఇంక్లూజన్ ఇక్కడ ఇవ్వడం మనం చూస్తున్నాము. అండ్ ప్రొఫైల్ పరంగా చూసినట్లయితే మనకి ఇక్కడ దీని ఒక గ్రౌండ్ క్లియరెన్స్ కానివ్వండి, ఈ బాడీ క్లాడింగ్, ఈ ఇక్కడ ఫుడ్ పంప్స్ కానివ్వండి, ప్రాపర్ ఒక మాన్స్టర్ ట్రక్ లాంటి ఫీల్ వస్తుంది. ఇది చూడడానికి చాలా పెద్ద వీల్స్ లెక్క ఉన్నాయి. ఇది యాక్చువల్లీ 17 ఇంచ్ వీల్స్, కానీ వైడర్ ప్రొఫైల్ టైర్స్ ఇచ్చారనమాట. అండ్ చూడడానికి ఫ్లేడ్ వీల్ ఆర్చెస్, స్టెప్ బోర్డ్, హైలక్స్ బ్యాడ్జింగ్, 360 డిగ్రీ కెమెరా ఇక్కడ మనకి మొత్తం ఆథెంటిక్ 360 డిగ్రీ కెమెరా ఇచ్చారు. బ్లాక్ అండ్ ఇదనమాట ఓఆర్విఎమ్స్, బ్లాక్ అండ్ డోర్ హ్యాండిల్స్. అండ్ మనకి స్టెప్ బోర్డ్ ఇచ్చారు. అండ్ ఈ కలర్ అనేది కొత్త సల్ఫర్ కలర్, 2 కొత్త కలర్స్ లాంచ్ చేశారు, ఇది ఇంకా గ్రే కలర్ అనేది. అండ్ చాలా చాలా ఇదిగా ఉంది. ఇక్కడ నేను చెప్పినట్టు ఒక మనకి ఇది కూడా ఇచ్చారు, ఒకలాంటి ఇంటిగ్రేటెడ్ ల్యాడర్ లాంటి ఒక చిన్న స్టెప్ బోర్డ్ లాంటిది ఇచ్చారు. సో ఇక్కడ మీరు చూసినట్లయితే లోడింగ్ లిప్ అనేది చాలా చాలా నీట్గా ఉంది. అండ్ ఇక్కడ మీరు చూసినట్టే టెయిల్ ల్యాంప్ క్లస్టర్ చాలా బ్యూటిఫుల్గా, చాలా ఫ్యూచరిస్టిక్గా మోడర్న్ ఎలిమెంట్స్ అనేది కనిపిస్తున్నాయి. అండ్ ఇంకొక విషయం మీరు చూసినట్లయితే మనకి ఎంత బ్యూటిఫుల్ ఫ్లెక్సిబుల్ వెహికల్ అంటే మనం అన్ని పరంగా దీంతో ఆడుకోవచ్చు. అండ్ బిల్ట్ ఫర్ క్యాంపింగ్, ఎక్స్ప్లోరేషన్ అండ్ అడ్వెంచర్స్ అండ్ టేకింగ్ ద రోడ్స్ లెస్ ట్రావెల్డ్ అనమాట. ఇంకొక మెయిన్ ఇంక్లూజన్ మీరు చూసినట్లయితే పాత హైలక్స్లో ఇది ఓపెన్ చేస్తే అసలు చెయ్యి ఇరిగిపోయేది, అట్లా పడేది అనమాట. కానీ ఇది ఒక హైడ్రాలిక్ సిస్టమ్ ఇచ్చారు, చూడండి ఎంత స్మూత్గా ఓపెన్ అవుతుందో. ఇటువంటి చిన్న చిన్న ఇంక్లూజన్స్ చేసి దీన్ని చాలా చాలా కాంప్రిహెన్సివ్గా దీన్ని ఇంప్రూవైజ్ చేశారు అండ్ మోర్ యూజర్ ఫ్రెండ్లీ చేశారు. లోడింగ్ లిప్ చాలా ఫ్లాట్గా ఉంది. మీరు క్యాంపింగ్ సామాన్ అన్న ఇక్కడ వచ్చొచ్చు, లేదా బైక్ని లోడ్ చేసుకోవచ్చు, ఆఫ్ రోడ్ బైక్ని, వాళ్ళంటి బైకర్స్. అండ్ అఫ్ కోర్స్ ఇప్పుడు దీని గురించిన కొన్ని వివరాలు మీరు చూసినట్లయితే మనకి ఏదైతే పవర్ ట్రైన్స్ ఉన్నాయో, పవర్ ట్రైన్ పరంగా చూసినట్లయితే మనకి దీన్ని పవర్ చేసే 2.8 లీటర్ టర్బో డీజిల్ ఇంజిన్, మ్యాక్స్ పవర్ 204 హార్స్ పవర్ అండ్ మ్యాక్స్ టార్క్ 500 న్యూటన్ మీటర్స్. ట్రాన్స్మిషన్ ఆప్షన్స్ ఓన్లీ ఆటోమేటిక్లో వస్తుంది, మాన్యువల్ గేర్ బాక్స్ ఇప్పుడు ఆఫర్ చేయలేదు, అదొక విషయం మీరు గమనించాలి. అండ్ ఎస్ ఒకటే పవర్ ట్రైన్ ఆప్షన్. ఇంకొక సిగ్నిఫికెంట్ ఇంక్లూజన్ ఏంటంటే మనకి 4x2 వేరియంట్ అనేది లాంచ్ చేసేసారు. ఇంతకుముందు ఓన్లీ 4x4 వేరియంట్ వచ్చేది. సో 4x2 వేరియంట్ ఇంకా కొంచెం యాక్సెసిబుల్ ఉంది, 32 lakhs నుంచి ప్రైస్ స్టార్టింగ్ అనమాట. అండ్ 4x4 వేరియంట్ ప్రైస్ స్టార్టింగ్ దగ్గర దాపు 33-34 lakhs ఉంటుంది. ఎగ్జాక్ట్ ప్రైస్ మీరు ఆన్లైన్ చెక్ చేసుకోవచ్చు. సేఫ్టీ పరంగా చూసినట్లయితే మనకి 7 ఎయిర్ బ్యాగ్స్ లభిస్తున్నాయి. ఏడాస్ అట్లాంటి ఫీచర్స్ లేదు, ఎందుకంటే ఇది ఇట్స్ నాట్ బిల్ట్ ఫర్ దాట్. ఇట్స్ బిల్ట్ టు టేక్ ఆన్ ద రఫర్ టెరైన్, ద రఫెస్ట్ టెరైన్, టఫెస్ట్ టెరైన్. అండ్ వెన్ ద గోయింగ్ గెట్స్ టఫ్, ద టఫ్ గెట్స్ గోయింగ్ అని చెప్పొచ్చు. అండ్ నిజంగా చాలా చాలా నాకు పిక్చర్స్ కంటే వీడియోస్ కంటే రియల్ లైఫ్లో చాలా మస్క్యులర్గా ఒక హల్క్ లాగా కనిపిస్తుంది. విత్ హల్క్ బస్టర్ ఆర్మర్ వేసుకొని చాలా చాలా ఫ్యూచరిస్టిక్ అండ్ ఆ మోడర్న్ అపీల్ అనేది వచ్చేసింది. అండ్ రైట్ కైండ్ ఆఫ్ ఇంక్లూజన్స్ ఇచ్చారు మనకి, టెరైన్ మోడ్స్ కానివ్వండి, డ్రైవింగ్ మోడ్స్ కానివ్వండి. అండ్ ట్రాన్స్మిషన్ కూడా చాలా చాలా ఇదిగా ఉంది. ఇంటీరియర్ అప్డేట్స్ ఇంకా కాసేపట్లో చెప్తాను. అండ్ ఇది బండి ఒక ఓవర్ వ్యూ. అండ్ ప్రైసింగ్ అనేది నేను చెప్పిన 32 lakhs నుంచి స్టార్టింగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. చియర్స్. సో ఇంటీరియర్ చూసినట్లయితే మనకి స్టీరింగ్ వీల్ లో అన్ని కంట్రోల్స్ వచ్చేసాయి, చాలా మంచి స్టీరింగ్ వీల్ ఉంది. అండ్ టిల్ట్ అండ్ టెలిస్కోపిక్ స్టీరింగ్ వీల్ అనమాట. అండ్ నాకైతే స్టీరింగ్ వీల్ ఫీల్ అనేది చాలా బాగుంది, క్యాలిబ్రేషన్ చాలా బాగుంది. డ్రైవ్ మోడ్ సెలెక్ట్ ఇక్కడ ఉంది అండ్ మోడ్ సెలెక్ట్ ఇక్కడ ఉంది. ఆఫ్ రోడ్ లేకపోతే మడ్, రట్స్ అవన్నీ సెలెక్ట్ చేసుకోవచ్చు. 2 హై, 4 హై అండ్ 4 లో, రాక్ క్రాలింగ్ కోసం 4 లో, 4 హై ఆల్ వీల్స్ హై స్పీడ్ లో వెళ్ళడానికి. అండ్ 2 హై అనేది రెగ్యులర్ డ్రైవింగ్ మోడ్ అనమాట. అండ్ ట్రాక్షన్ కంట్రోల్ ఆన్ ఆఫ్ చేయడానికి బటన్, డెడికేటెడ్ బటన్, డిఫరెన్షియల్ లాక్ కోసం ఇక్కడ. అండ్ ఇక్కడ మనకి
హిల్ డిసెంట్ కంట్రోల్ అని ఇచ్చారు. 2 ఛార్జింగ్ సాకెట్స్ ఇక్కడ ఇచ్చారు టైప్ సి ఇది. అండ్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ లేకుండా రెగ్యులర్ ఏసీ కంట్రోల్స్ ఇచ్చారు. ఇది కొత్త 12.3 ఇంచ్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్. దీంట్లో మనకి 360 డిగ్రీ కెమెరా ఇలా ఇచ్చారు. కెమెరా ఒక క్లారిటీ ఇలా ఉంటుంది, మరీ రిచ్ గా లేదు మరీ బ్యాడ్ గా లేదు అని చెప్పొచ్చు. అండ్ ఇక్కడ కూడా కలర్ TFT కన్సోల్ ఇచ్చేసారు. అండ్ ఇక్కడ షిఫ్టర్ అనేది మనకి డ్రైవ్ మోడ్ అండ్ స్పోర్ట్ మోడ్ 2 ఇచ్చారు. అండ్ స్టోరేజ్ కోసం మనకి కావాల్సిన డబుల్ గ్లవ్ బాక్స్ సిస్టమ్ అండ్ కప్ హోల్డర్ అక్కడ మీరు చూడొచ్చు. ఇది కూడా చాలా నీట్ టచ్ అనమాట. అండ్ గ్లవ్ బాక్స్ స్టోరేజ్ కన్సోల్స్ అన్ని కూడా చాలా నీట్గా ఇచ్చారని చెప్పొచ్చు. ఇది ఇంటీరియర్ ఒక ఫస్ట్ లుక్ ఓవర్. చాలా తక్కువ టైం ఉంది, దాంట్లో మేము ఎంత కవర్ చేయగలిగితే అంత కవర్ చేస్తున్నాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. So guys, we are in the sport mode and let's see a quick 0 to 100 on the new Hilux 9 Gen, 204 horsepower, 500 Newton meters of torque. Let's go. Okay, this one is a lot more quicker and we're fully loaded car with 4 people on board and the AC on. Good morning, Jay. Morning. So this is Jay anamata, paatha friend and Ajaz వాళ్ళ DOP and of course వాళ్ళంతా ప్రో లెవెల్ కవరేజ్కి రెడీ అవుతున్నారు, అల్ట్రా ప్రో మ్యాక్స్. సో ఇప్పుడు మీరు చూడొచ్చు కొత్త హైలక్స్ అబ్సల్యూట్లీ సూపర్ సాలిడ్ బిల్డ్ అండ్ హల్క్ లాంటి ఫీల్తో ఇప్పుడు చేయబడింది. కొత్త కలర్ సల్ఫర్ కలర్ అనమాట. ఇది ఒకలాంటి గ్రే కలర్. ఈ 2 కొత్త కలర్స్ లాంచ్ చేశారు. అండ్ టొయోటా బ్యాజింగ్ ఇక్కడ కనిపిస్తుంది. టొయోటా అని రాస్తుంది, ఆ టొయోటా లోగో అనేది వెళ్ళిపోయింది. అండ్ ఆ రివైజ్డ్ డిజైన్ లాంగ్వేజ్ అనేది చాలా చాలా మస్క్యులర్గా ఆ ప్రాపర్ ఆఫ్ రోడ్ క్యారెక్టరిస్టిక్ని హైలైట్ చేస్తుంది. రగ్గెడ్ క్యారెక్టరిస్టిక్ని చూడొచ్చు. ఈ కలర్ అయితే అదిరిపోయింది. అండ్ ఇన్ ఫ్లెష్ చాలా చాలా రిచ్గా కనిపిస్తుంది ఇది రాదర్ దాన్ ఇన్ కెమెరా. సో ప్రాపర్ పికప్ ట్రక్ డిజైన్ లాంగ్వేజ్, స్టెప్ బోర్డు, మ్యాసివ్ వీల్స్ మనకి. అండ్ ఈ బ్లాక్ కలర్లో అదిరిపోయింది అసలు. నాకు తెలిసి 19 ఇంచ్ వీల్స్ అనుకుంటాను. చూడండి, నా ఫేవరెట్ అయితే బ్లాకే. ఎప్పటికీ బ్యాట్మ్యాన్స్ SUV అని చెప్పొచ్చు, అంత చక్కగా ఉంది. అండ్ టైర్స్ కూడా ఈ బ్రిడ్స్టోన్ టైర్స్ ఇచ్చారు. ఇక్కడ మీరు చూడండి 265, 17 ఇంచ్ వీల్సేనా? ఓకే, చాలా వైడ్ ప్రొఫైల్ టైర్స్ ఇచ్చారు. అండ్ యాడిక్వేట్ అమౌంట్ ఆఫ్ గ్రౌండ్ క్లియరెన్స్, సస్పెన్షన్ ట్రావెల్, అప్రోచ్ యాంగిల్, డిపార్చర్ యాంగిల్ అంతా కూడా చాలా సఫిషియెంట్గా ఉంది ఫర్ అన్ ఆథెంటిక్ ఆఫ్ రోడ్ ఎక్స్పీరియన్స్. సో ఇప్పుడు ఫస్ట్ మనం టార్మాక్ పైన వెళ్తున్నాము, దాని తర్వాత ట్రైల్స్ మీద వెళ్తాము అండ్ ఒక ఆబ్స్టికల్ కోర్స్ కూడా ఈరోజు ట్యాకిల్ చేస్తాం. సో ఇది జస్ట్ డిజైన్ ఓవర్వ్యూ, కలర్ ఓవర్వ్యూ, కలర్స్ ఏదైతే ఉన్నాయో అది ఓవర్వ్యూ అనమాట. రెడ్ కలర్ కూడా ఉంది. సో ఇప్పటికైతే మనం లోపలికి వెళ్తాము. హైలక్స్ ఇక్కడ డోర్ సిల్స్ చాలా నీట్గా ఉన్నాయి. అండ్ ఓవరాల్ ప్రీమియం ఫీల్ అనేది అదిరిపోయింది. చాలా చాలా రిచ్గా ఉంది. 12.3 ఇంచ్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, ఇక్కడ MID ఇదంతా స్పీడో కన్సోల్ కూడా ఫుల్ డిజిటల్ కన్సోల్ ఇచ్చారు. స్టీరింగ్ చాలా బాగుంది. షిఫ్టర్ ఇప్పుడు ఓన్లీ ఆటోమేటిక్లో వస్తుంది. అండ్ కొత్త వేరియంట్ అనేది 4x2 వేరియంట్ లాంచ్ చేశారు. స్టార్టింగ్ ఫ్రమ్ 32 lakhs. ఇప్పుడు క్వైట్ ఎ లూక్రేటివ్ ప్రైస్. ఇక్కడ డ్రైవ్ మోడ్ ఉన్నాయి మనకి. ఇక్కడ రెగ్యులర్ మన ఆఫ్ రోడ్ 2 హై, 4 హై అండ్ 4లో రాక్ రోలింగ్ కోసం. ప్లస్ డిఫ్లాక్ ఇక్కడ ఉంది, డిసెంట్ కంట్రోల్ ఉంది, ట్రాక్షన్ కంట్రోల్ ఆన్ ఆఫ్ బటన్ ఉంది, 2 డెడికేటెడ్ టైప్ C స్లాట్స్ ఉన్నాయి. అండ్ ద రాక్ స్టార్ జై గారు మా పక్కన ఉన్నారు. అది పెద్ద ప్రివిలేజ్ అనమాట, మా గురువు గారు. అండ్ ఇక్కడ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ కూడా లేదు. సో ప్రాపర్ రగ్గెడ్ ఆఫ్ రోడ్ మెంట్ ఫర్ గోయింగ్ కంప్లీట్లీ నో హోల్డ్స్ బార్డ్ అక్రాస్ ద వుడ్స్ అండ్ ద డర్ట్ అండ్ ద ఫారెస్ట్ అండ్ రఫర్ టెరైన్ అనమాట. సో లెట్స్ సీ, చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది లేఅవుట్. మీరు ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారని నమ్ముతున్నాను. అండ్ ఫస్ట్ హైలక్స్ మనము ఫస్ట్ జనరేషన్ ఏదైతే మనకి లాంచ్ అయిందో అప్పుడు మనమే ఫస్ట్ వీడియో చేసాము. ఇప్పుడు మళ్ళీ ఈ మీడియా డ్రైవ్లో అవకాశం ఇచ్చారు టొయోటా వాళ్ళకి, చాలా థ్యాంక్స్. అండ్ లెట్స్ గెట్ గోయింగ్. సో మడి బంగారమ్స్ ఆల్రెడీ కాన్వాయ్ స్టార్ట్ అయిపోయింది. ఈ ఫస్ట్ స్ట్రెచ్ అనేది టార్మాక్లో వెళ్తున్నాము. ఇంతసేపు ఈకో మోడ్లో నడిపిస్తే అసలు ఏం అర్థం కాలే. అసలు బండి ఆన్ ఉందా ఆఫ్ ఉందా కొంచెం లెథార్జిక్ అనిపించింది. అమ్మా నాయన, దీని సస్పెన్షన్ అయితే మామూలుగా లేదు. మొత్తం నడుము జారి కింద పడేటట్టుంది. అంత దారుణం, అంత రిజిడ్గా ఉంది. బట్ ఎనీవే, ఇప్పటికి ఆఫ్ రోడ్ సెక్షన్ వెళ్ళగానే దీని ఒక రియల్ క్యారెక్టర్ అనేది బయటికి వస్తుంది. రెగ్యులర్ టార్మాక్ పైన ఆఫ్ రోడ్ సెంట్రిక్ వెహికల్స్ అంత కంఫర్టబుల్గా ఉండవు, అది మనకు తెలుసు.
కానీ ఫీల్ అనేది చాలా చాలా సాటిస్ఫైయింగ్గా ఉంది. చాలా ఈ సిట్టింగ్ పోస్చర్ అనేది, యూ సిట్ లైక్ ఎ కింగ్ ఆన్ అ థ్రోన్, రెడీ టు కాంకర్ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్ దట్ కమ్స్ యువర్ వే. మన వాళ్ళు ఆల్రెడీ వీడియోలు స్టార్ట్ చేసేసారు. అబ్బా, అండ్ కాసేపట్లో ట్రైల్స్ మనము ఎంటర్ అవుతాము. అండ్ ఇప్పుడు దీని గురించిన వివరాలు అయితే మన స్టీరింగ్ ఫీల్ అయితే ఓకే, ఈ యొక్క వెహికల్ని కరెక్ట్గానే హ్యాండిల్ చేస్తుంది. ఆ స్టీరింగ్ క్యాలిబ్రేషన్ కానివ్వండి, స్టీరింగ్ సెన్సిటివిటీ కానివ్వండి, సస్పెన్షన్ ఎస్ ట్రావెల్ అంతా యాడిక్వేట్ అమౌంట్గా ఉంది, కానీ రైడ్ క్వాలిటీ కొంచెం రిజిడ్గా ఉంది. ఇప్పుడే కొన్ని ఫీడ్బ్యాక్ తీసుకున్నాం సార్ వాళ్ళ దగ్గర, ప్యాసింజర్స్ దగ్గర. సో కైండ్ ఆఫ్ దే ఆర్ ఓకే, బట్ నాట్ యాజ్ కంఫర్టబుల్ యాజ్ సమ్ ఆఫ్ ద luxury SUVs that you come across at this price point. And it's a purpose built machine. Manaku telusu idi lifestyle oriented machine, more of a getaway dimension for those who like to take the roads less traveled, who love to explore, who are born to be free. Oh, okay. Born to be wild. Born to be free, బాగుంది tagline. And go beyond the ordinary. అది బాగుందా సార్? నైనా, ఓకే, నాట్ బ్యాడ్. సరే, సార్ చాలా సీనియర్ ఆటో జర్నలిస్ట్ అనమాట. సీనియర్ ఆటో జర్నలిస్ట్ అంటే ఏజ్ పరంగా కాదు, ఎక్స్పీరియన్స్ పరంగా. మా గురువు గారు. సో ఈ కాసేపట్లో డాక్టర్ గారు స్టార్ట్ చేస్తారంటే ఇక డైరెక్ట్ మొత్తం ఫస్ట్ స్కానింగ్, డయాగ్నోసిస్, ప్రిస్క్రిప్షన్ వరకు వెళ్ళిపోతుంది అనమాట. సో మొత్తానికి అయితే వెదర్ బాగుంది. ఇంతసేపు కొంచెం అక్కడ డ్రిజ్లింగ్ స్టార్ట్ అయింది, కొంచెం భయం వేసింది. స్పెషల్ ఎఫెక్ట్స్ మిస్టర్ వర్షం తీసుకొస్తారేమో అని, కానీ లక్కీగా ఇక్కడ వర్షం లేదు. అండ్ ఇక్కడ చాలా వరకు యానిమల్స్, మన యానిమల్ కింగ్డమ్ అనేది ఇక్కడ కనిపిస్తుంది అనమాట. సో చాలా జాగ్రత్తగా వాళ్ళతో మర్యాదగా మాట్లాడుకొని పర్మిషన్ తీసుకొని కేర్ఫుల్గా అలర్ట్గా ఉండాలి. ఇనీషియల్ ఫీల్ పాత హైలెక్స్తో పోల్చుకుంటే ఇది కొంచెం డిఫరెంట్ రైడ్ ఫీల్ ఆఫర్ చేస్తుంది. అది ఇంకా కొంచెం ప్లష్గా అనిపించేది నాకు, ఇంకా కొంచెం కంఫర్ట్ పరంగా ఇంకా కొంచెం బెటర్ అనిపించేది. ఇది ఇంకా కొంచెం రిజిడ్గా, ఇంకా కొంచెం అన్ఫర్గివింగ్ అండ్ మోర్ ఆఫ్ రోడ్ సెంట్రిక్ వెహికల్ కనిపిస్తుంది. అండ్ 17-inch వీల్స్ ఉన్నాయి. adequate amount of ground clearance, approach angle, departure angle అంతా ఇచ్చారు to take on any kind of terrain, anytime, any place. ఇంకొక విషయం, ఒకవేళ ఫ్యామిలీతో పాటు క్యాంపింగ్ వెళ్ళాలి అలా అనుకుంటే కూడా సీటింగ్ కంఫర్ట్ ఓకే బాగానే ఉంది. నాకైతే కరెక్ట్గా సెట్ అయ్యింది నా బాడీ డిమీనర్కి. వెనకాల సూర్య ఎలా ఉందిరా నీకు? కొంచెం ఆయన క్లోజ్ టు 6 feet కదరా నువ్వు. సో నీకు అంటే అండర్ థై సపోర్ట్ ఉందా, లేకపోతే యూఆర్ సిట్టింగ్ విత్ యూర్ నీస్ అప్? సో అదొక్కటి వేరే వాళ్ళు కూడా పాయింట్అవుట్ చేశారు. సో వెనకాల సీట్ అంత కంఫర్ట్ పరంగా లేదు. సో ప్రైమర్లీ ఇద్దరు 2 ఫ్రెండ్స్ ఎవరన్నా, లేదా మీరు మీ పార్ట్నర్ ఎక్స్ప్లోర్ చేయాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు. ఇప్పుడు ఏదైతే రంబ్లర్స్ వచ్చాయో, అసలు రంబ్లర్స్ పై నుంచి ఇంత ఎఫర్ట్లెస్గా వెళ్ళిన వెహికల్ ఏది లేదండి. మిగతావన్నీ చాలా దారుణంగా మనకి తెలుస్తుంది. సో అదొకటి చెప్పొచ్చు. సో గైజ్ ఆల్రెడీ హాఫ్ వే త్రూ ద ట్రైల్స్ వచ్చేసాము. ఇక్కడ చాలా ఎఫర్ట్లెస్గా వెళ్ళిపోతుంది వెహికల్. చాలా ఘోరమైన స్లష్ ఉంది, మడ్ పిట్స్ ఉన్నాయి. అయినా కానీ ఇదేదో వీకెండ్ ట్రైల్ ఫ్రెండ్స్తో పాటు వచ్చినట్టు ఉంది. కానీ ఇట్స్ అ గుడ్ వీకెండ్ గెట్ అవే. అండ్ ఈ ఆల్రౌండ్ పార్కింగ్ సెన్సర్స్, కెమెరా గుయ్యి అంటూనే ఉంటుంది, మీరు దాన్ని పట్టించుకోకండి. అండ్ సస్పెన్షన్ కానీ, చాసీ స్టెబిలిటీ కానీ, అండ్ చాసీ ఓరియంటేషన్ అండ్ ఎబిలిటీ, ట్రూ పొటెన్షియల్ ఆఫ్ ద కార్ ఇప్పుడే తెలుసుకుంటున్నాము. చాలా ఎఫర్ట్లెస్గా వెళ్ళిపోతుంది. ఇవన్నీ అంత ఈజీ కాదు, చూసినంత ఈజీ కాదు. కానీ ఇంకా వర్షం వచ్చి ఇంకా దీని ఒక లెవెల్ని ఇంకా ఎన్హాన్స్ చేసేసింది, టఫ్నెస్ లెవెల్ని, లేకపోతే డిఫికల్టీ లెవెల్ని ఇంకా ఎన్హాన్స్ చేసింది. ఎందుకంటే చాలా స్లిప్పరీగా ఉంది సర్ఫేస్. వేరే వెహికల్స్ అంటే ఈజీగా స్టక్ అయిపోతాయి, కానీ ఇది ఎఫర్ట్లెస్గా వెళ్ళిపోతుంది. ఇప్పటికీ మధ్యలో ఒక చోట మేము ఆల్ వీల్ డ్రైవ్ ఆన్ చేసాము, కానీ ఇప్పటికైతే మళ్ళీ బ్యాక్ టు 2 wheel డ్రైవ్ అండ్ బ్యాక్ టు టార్మాక్. ఒక్కసారి మీరు అటు కెమెరా ఫోకస్ చేయొచ్చు టువర్డ్స్ దిస్ థింగ్. చాలా బ్యూటిఫుల్ సీనరీ,
సరౌండింగ్స్ చాలా చాలా రిచ్గా ఉన్నాయి, మౌంటైన్స్ అండ్ ఫీల్డ్స్. సో సంథింగ్ దట్ ఈస్ వర్త్ ఎక్స్పీరియన్సింగ్ అండ్ పర్ఫెక్ట్లీ కాంప్లిమెంటింగ్ ద ట్రూ క్యారెక్టర్ ఆఫ్ ద మెషిన్ అని చెప్పొచ్చు. అండ్ ఇంకా స్పోర్ట్ మోడ్లోనే ఉన్నాను. యాక్సలరేషన్ చూడొచ్చు, అద్దరిపోయే యాక్సలరేషను, చాలా చాలా రిచ్గా ఉంది. ఐ ఫీల్ లైక్ ఇమ్మోర్టల్ జో ఫ్రమ్ మ్యాడ్ మ్యాక్స్.